ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం సార్. ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ అంటే ఏంటంటే ప్లేబ్యాక్ సమయంలో మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి బదులుగా, అంటే మాన్యువల్గా మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి బదులుగా మనం ఏం చేస్తుంటే వాల్యూము, పాన్ లేదా ఎఫెక్ట్స్ వంటి మిక్సింగ్ పారామీటర్లను కాలక్రమేణా గ్రాడ్యువల్గా నియంత్రించడానికి సాఫ్ట్వేర్ని ఉపయోగించడం అన్నమాట. ఓకే, సాధారణంగా డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అంటే డిఏడబ్ల్యూలో చేసే ఈ ప్రక్రియ డైనమిక్, స్థిరమైన మరియు ప్రొఫెషనల్ సౌండింగ్ ఆడియోని అందిస్తుంది. అంతేకాకుండా చేత్తో చేయడం అసాధ్యమైన, సంక్లిష్టమైన, ఖచ్చితమైన సర్దుబాట్లను చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇదేంటంటే ఆటోమేషన్ అనమాట. ఆటోమేటిక్గా ఇది మనం మిక్సింగ్ అది చేసుకోవచ్చు ప్లేబ్యాక్ సమయంలో. ఉంటాయి ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే ఆటోమేషన్ మిక్సింగ్ యొక్క ప్రధాన భావనలు. ఓకే, ఏమేమి ఉంటాయి ఇందులో? వాల్యూమ్ బ్యాలెన్సింగ్. ఆటోమేషన్లో మనం ఏం చేస్తాం? వాల్యూమ్ని బ్యాలెన్స్ చేయడం. బ్యాలెన్స్ అంటే ఏంటి? మిక్స్లో ప్రతి ట్రాక్ సరిగ్గా ఇమిడిపోయేలా, అంటే అడ్జస్ట్ అయిపోయేలా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా వాటి శబ్దాన్ని సర్దుబాటు చేసే ప్రక్రియ. దీనివలన అన్ని అంశాలు స్పష్టంగా వినబడతాయి మరియు సజావుగా కలిసిపోతాయి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ ప్యానింగ్. సో ప్యానింగ్ ఏంటంటే స్టీరియో ఫీల్డ్లో ఒక ధ్వనిని ఉంచడం, అంటే ఎడమ, కుడి లేదా మధ్య, అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లో మనకి సౌండ్స్ని మనం అడ్జస్ట్ చేయడం. సో ప్యానింగ్ వెడల్పు అన్నమాట. అండ్ లోతు అంటే డెప్త్, దాని విభజనని డివైడ్ అన్నది సృష్టిస్తుంది, క్రియేట్ చేస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రదర్శన యొక్క అమరిక అనుకరిస్తుంది అన్నమాట. మరియు మన గాత్రానికి, వాయిస్కి స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది, స్థలాన్ని కల్పిస్తుంది. అది దాన్ని ప్యానింగ్ అంటారు. రైట్. అంటే కుడి ఎడమ సైడు ధ్వనిని మనకి ప్యానింగ్లో వెడల్పు లోతుని విభజించి మనం క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆటోమేషన్. ఆటోమేషన్ ఏంటంటే ఇందులో ఫ్యాడర్లు, నాబ్లు లేదా స్విచ్ల్ని కాలక్రమేణా స్వయంచాలకంగా మనం కదిలించమని డిఏడబ్ల్యూకి సూచనలు ఇచ్చే ప్రక్రియ. ఓకే, డిఏడబ్ల్యూ అంటే ఏంటి? డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అన్నమాట. దీనిని వాయిద్యాలను క్రమంగా పెంచడానికి, అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటారు. మనం తెలుగులో చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం ఈ పదాలన్నీ కొత్తగా అనిపిస్తాయి, కానీ ఇదేంటంటే వాయిద్యాలని పెంచడానికి, క్రమంగా ఆ ప్రక్రియని పెంచడానికి అన్నమాట. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్. నిర్దిష్ట సంగీత ఘట్టాలు మెరుగుపరచడానికి లేదా డైనమిక్, నిరంతరం మారుతున్న సౌండ్ స్కేల్ని సృష్టించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఓకే, సో తర్వాత ఇందులో మ్యూజిక్ డక్కింగ్ అంటారు. సో అంటే డక్కింగ్, మ్యూజిక్ని డక్ చేయడం, అంటే ఇది ఒక నిర్దిష్ట ఆటోమేషన్ టెక్నిక్. దీనిలో మరొక ఆడియో సిగ్నల్, అంటే ఉదాహరణకి వాయిస్ ఓవర్, మనం మాట్లాడుతున్నాం, వాయిస్ ఓవర్ ఉన్నప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ ఆడియో ట్రాక్, ఉదాహరణకి సంగీతం యొక్క వాల్యూమ్ని స్వయంచాలకంగా తగ్గించబడుతుంది. అంటే మనం వాయిస్ ఓవర్ ఉంది, మాట్లాడుతుంది, బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యూజిక్ వస్తుంది. ఓకే, సో వాయిస్ మనం మాట్లాడుతున్నప్పుడు కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తే ఏమవుతుంది? మ్యూజిక్లో మనది డామినేట్ అయిపోయి వాయిస్ అనేది మనకి వినబడదు. సో ఆటోమేటిక్గా వాయిస్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని అంతటా అదే తగ్గడం, తర్వాత అక్కడ వాయిస్ ఓవర్ లేనప్పుడు మ్యూజిక్ మళ్ళీ రైజ్ అవ్వడం, ఇవన్నీ దీన్ని డెక్కింగ్ అంటారు, మ్యూజిక్ డెక్కింగ్. ఓకే, సో దీన్ని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఆచరణాత్మక. ఓకే, సో ఈ అడోబ్ ఆడిషన్లో ఏంటంటే ఈ సంగీతాన్ని ఆటోమేట్ చేయడం అంటే ఏంటి? ఆటో డెక్కింగ్ చేయడం. ఓకే, ఇందులో అడోబ్ ఆడిషన్ ఏంటంటే ఏఐ ఆధారిత ఆటో డెక్కింగ్ ఫీచర్ ఉంటుంది. ఇది అదొక ఫీచర్ అనమాట ఇది. ఓకే, ఇది వాయిస్ ఓవర్ ఉన్నప్పుడు సంగీతాన్ని తగ్గించడానికి వాల్యూమ్ కీ ఫ్రేమ్లను స్వయంచాలకంగా సృష్టిస్తుంది. స్వయంచాలకంగా అంటే ఏంటి? ఆటోమేటిక్గా మనమేమి కీ ఫ్రేమ్స్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా ఏఐ ఆధారిత ఏం చేస్తుందంటే మనం ఈ ఫీచర్ని, వాయిస్ ఓవర్ని ఉన్నప్పుడు సంగీతాన్ని ఆటోమేటిక్గా తగ్గించడానికి ఈ కీ ఫ్రేమ్స్ని ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసుకుంటుంది.
అలాగే తర్వాత మల్టీ ట్రాక్, అంటే మనం దీన్ని ఎలా వర్క్ చేయాలి, మల్టీ ట్రాక్లో చేయాలి. మల్టీ ట్రాక్లో మనం ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఓకే, సపోజ్ మనం వాయిస్ ఓవర్ అన్నది ట్రాక్ 1లో ఉంచి ఓకే, అలాగే మ్యూజిక్ని ట్రాక్ 2లో ఉంచవచ్చు. తర్వాత ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ని ఓపెన్ చేయొచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది, విండోలో మనకి ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ అనేది ఉంటుంది. అందులో తెరిచిన తర్వాత దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అందులో వాయిస్ ఓవర్ని క్లిప్ని మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, అందులో మనం ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్లో దాన్ని డైలాగ్ అని మనం ట్యాగ్ చేసుకోవాలి. ఆ ట్యాగ్ చేసిన తర్వాత ఆ క్లిప్ని ఎంచుకున్న క్లిప్ని, మ్యూజిక్ క్లిప్ని ఎంచుకొని ప్యానల్లో దాన్ని మ్యూజిక్ అని ట్యాగ్ చేయొచ్చు. ఫస్ట్ ఏమో ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్లో డైలాగ్ని ట్యాగ్ చేయాలి. తర్వాత మ్యూజిక్ క్లిప్ని ఎంచుకొని దాన్ని మ్యూజిక్ అని ట్యాగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ కింద ఏంటంటే డకింగ్ మనం ప్రారంభించాలన్నమాట. ఓకే, మ్యూజిక్ క్లిప్ని ఎంపిక చేయబడి ఉండగానే, అంటే దాన్ని అలా సెలక్షన్లో ఉండగానే ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్లో డకింగ్ బాక్స్ని చెక్ మార్క్ అంటే ఏంటి, చిన్న బాక్స్లో ఉంటుంది, దాన్ని ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, కింద మనకి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా దాన్ని సెన్సిటివిటీ తగ్గడం పెరగడం దాన్ని నియంత్రించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని తగ్గించి పరిధి, దాని వాల్యూమ్ని ఎంత తగ్గుతుందో నిర్ధారించుకోవచ్చు. మన జనరల్గా ఏంటంటే 18 dB నుంచి 24 dB డెసిబెల్స్ వరకు మనం దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే దీని ఫేడ్స్, సంగీతం ఎంత వేగంగా తగ్గుతుంది మరియు ఎంత పెరుగుతుంది దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఏంటంటే తక్కువ నిడుగల ఫేడ్స్ని మనం ఉంచకూడదు, మరి ఎక్కువ టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. రైట్, తర్వాత ఈ కీ ఫ్రేమ్ని రూపొందించే దాని మీద ఒక ఆప్షన్ని మనం క్లిక్ చేసుకుంటే అది ఆడిషన్ వాల్యూమ్ కీ ఫ్రేమ్స్ అనేది ఏం చేస్తుందంటే స్వయంచాలకంగా ఆటోమేటిక్గా అదే ఒక గ్రాఫ్ లాగా అది డ్రా చేస్తుంది, ఆటోమేటిక్గా గీసేస్తుంది అనమాట. రైట్, తర్వాత దాని అనుకూలన కోసం దాని అనుకూలీకరణ అంటే దాని ఇమిటేషన్ కోసం కీ ఫ్రేమ్లు ఏంటంటే మాన్యువల్గా కూడా మనం సర్దుబాటు చేసుకోవచ్చు కావాలంటే. రైట్, సో అవన్నీ ఏంటి అన్నది మనం ఈ క్లాస్లో చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం వీటిని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా వాయిస్ని తీసుకొని వస్తున్నాను ఇక్కడికి. నా వాయిస్ ఇది నేను ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం. ఓకే, సో ఇది నాది వాయిస్. ఓకే, దీని కింద నేను ఏం చేస్తానంటే ఆడియో ట్రాక్ని పెడుతున్నాను ఇది. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం సార్. ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ చూడండి, ఇక్కడ పైన ఏంటంటే నాది వాయిస్ పెట్టాను డైలాగు, కింద మ్యూజిక్ ఉంది. కానీ వాయిస్ వస్తున్నప్పుడు మ్యూజిక్ అన్నది ఆటోమేటిక్గా అది డౌన్ అవ్వాలి, అప్పుడే కదా మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అలా కాకుండా రెండు సేమ్ ఈక్వల్ వాల్యూమ్లో హై పిచ్లో ఉంటే మన డైలాగ్ అన్నది వినపడదు. రైట్, సో దాన్ని మనం మాన్యువల్గా ఇలా చేయకుండా ఆటోమేటిక్గా ఇందులో కొన్ని ఆప్షన్స్ ద్వారా మనం దాన్ని డకింగ్ అంటారనమాట. సో డకింగ్ ద్వారా దీన్ని ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఆడియోని సెలెక్ట్ చేయండి. సో దీనికి ట్రాక్ నేమ్ కూడా ఇచ్చేసండి. చూడండి, ఇదంతా కూడా ఈ ప్రాపర్టీ అంతా కూడా దీనిది ఏంటది, వాయిస్ నేమ్ ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ ఇది ఏంటంటే మ్యూజిక్. రైట్, సో ఇక్కడ మనకి రెండు వచ్చేసినాయి. మనం ఏంటంటే దీన్ని ఈజీ అనమాట గుర్తుపట్టడం. ఓకే, సో మనం దీని మీద ఇలా క్లిక్ చేసినప్పుడు దీని కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను దీన్ని గ్రీన్లో పెట్టేశాను. సో ఓకే అనేసాను. సో దీన్ని మనం కావాలనుకుంటే ఇంకొక కలరు చేంజ్ చేయొచ్చు. సో నేను ఇలా రెడ్లో పెట్టేశాను. ఓకే, కాంట్రాస్ట్ మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. రైట్, ఇవి చూద్దాం. ఇవి 1 by 1 మనం వర్క్ చేస్తుంటే మనకు అర్థమవుతాయి.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డైలాగ్ది ఈ వాయిస్ది సెలెక్ట్ చేసిన తర్వాత మన విండో మెనూలోకి వచ్చేసేయండి. విండో మెనూలో ఇక్కడ మనకి ఎసెన్షియల్ సౌండ్ అన్నది ఒకటి ఉంటుంది. ఎసెన్షియల్ సౌండ్ మీద ఇలా క్లిక్ చేయండి. ఓకే, సో మనకి ఈ బాక్స్ ఓపెన్ అయింది. ఓకే, ఇందులో ఆటోమేషన్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి కొన్ని ప్రీసెట్స్ కూడా ఉన్నాయి, డైలాగ్, మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్ అండ్ యాంబియన్స్ అని. ఓకే, దాన్ని ఏం చేయొద్దు. సో యూ కెన్ ఆల్సో అసైన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆడియో టైప్స్ టు ఈచ్ క్లిప్ యువర్ సెల్ఫ్. సో మనంతటా మనం దీన్ని అసైన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ముందు ఆడియో వాయిస్ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద దీనికి డైలాగ్ అని ఇవ్వండి. ఓకే, డైలాగ్ అయిపోయింది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఆ ప్రీసెట్స్. ఓకే, తర్వాత ఈ మ్యూజిక్ దాని మీద సెలెక్ట్ చేయండి. దీన్ని క్లోజ్ చేయకూడదు, రైట్, దీన్ని ఇలాగే ఉంచండి. మ్యూజిక్ దాని మీద చేసిన తర్వాత యూ కెన్ ఆల్సో సైన్ వన్ ఆఫ్ ది ఆడియో టైప్స్ టు ఈచ్ క్లిప్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మనం మ్యూజిక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ మీద మరి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకి డక్కింగ్. సో డక్కింగ్ అంటే ఏం లేదు, ఆటోమేటిక్గా మన వాయిస్ వస్తున్నప్పుడు మ్యూజిక్ అన్నది డౌన్ అవుతుంది, మళ్ళీ వాయిస్ లేని దగ్గర ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. అంటే మన బేస్ని, వాయిస్ని బేస్ చేసుకుని మ్యూజిక్ అనేది తరగడం పెరగడం జరుగుతుంటుంది అనమాట. దాన్ని డక్కింగ్ అంటారు, రైట్. సో ఈ డక్కింగ్ది ఇక్కడ చిన్న బాక్స్ ఉంది, దీన్ని ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని డక్ అగైనెస్ట్ డైలాగ్ క్లిప్ మీద క్లిక్ చేయండి ఇలా, రైట్. ఇలా క్లిక్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం సార్. ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ నేను ఇలా క్లిక్ చేస్తుంటే ఏంటంటే ఇక్కడ ఒక డాట్ డాట్ లైన్ వస్తుంది, అది మాన్యువల్గా ఇది అప్లై అవుతుంది అనమాట. ఇదిగా అంటే మాన్యువల్గా మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇది నార్మల్గా ఉంది. అంటే వాల్యూమ్, పాన్ లేదా ఎఫెక్ట్స్ వంటి మిక్సింగ్ పారామీటర్లను కాలక్రమేణా గ్రాడ్యువల్గా నియంత్రించడానికి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి. సాధారణంగా వర్క్ స్టేషన్ అంటే DAW చేసే ఈ ప్రక్రియ డైనమిక్, స్థిరమైన మరియు ప్రొఫెషనల్ సౌండింగ్ ఆడియోని అందిస్తుంది. అంతేకాకుండా చేత్తో చేయడం అసాధ్యమైన సర్దుబాట్లు చేయడానికి ఇది చూడండి వీలు కల్పిస్తుంది. ఏంటంటే ఆటోమేషన్, ఆటోమేటిక్గా ఇది మనం మిక్సింగ్ అది చేసుకోవచ్చు ప్లేబ్యాక్ సమయంలో. రైట్, ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే ఆటోమేషన్ మిక్సింగ్ యొక్క ప్రధాన భావనలు. బ్యాలెన్సింగ్, ఆటోమేషన్లో మనం ఏం చేస్తాం, వాల్యూమ్ని బ్యాలెన్స్ చేయడం. బ్యాలెన్స్ అంటే ఏంటి, మిక్స్లో ప్రతి ట్రాక్ సరిగ్గా ఇమిడిపోయేలా, అంటే అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా వాటి శబ్దాన్ని సర్దుబాటు చేసే ప్రక్రియ. చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇది డక్ అగైనెస్ట్ డైలాగ్ అండ్ డక్ అగైనెస్ట్ మ్యూజిక్ క్లిప్స్. ఓకే, సో ఇలా అనమాట. సో అలాగే ఇక్కడ డక్ అగైనెస్ట్ SFX క్లిప్స్ అండ్ డక్ అగైనెస్ట్ అంబియన్స్ క్లిప్స్, డక్ అగైనెస్ట్ క్లిప్స్ వితౌట్ అసెండ్ ఆడియో టైప్. సో మనం చూజ్ చేసుకున్నది ఏంటి, డక్ అగైనెస్ట్ డైలాగ్ క్లిప్స్. సో దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సింబల్ చూపిస్తుంది అనమాట, రైట్. మళ్ళీ నేను ఒకసారి ప్లే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్ చూడండి, అంటే రెండు ఈక్వల్గా సౌండ్స్ వస్తున్నాయి. అంటే మనకి ఏంటది దీనికి అప్లై అవ్వలేదన్నమాట. సో నేను డక్ అగైనెస్ట్ అన్న దీని మీద ఇలా క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి అప్ డౌన్స్ వస్తుంది, అంటే పెరుగుతుంది అనమాట. ఇది చూడండి, ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం సార్. ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ అంటే ఏంటంటే ప్లేబ్యాక్ సమయంలో మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి బదులుగా, అంటే మాన్యువల్గా మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి బదులుగా మనం ఏం చేస్తుంటే చూడండి, మనకి ఇలా వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఈ డైలాగ్ ట్రాక్లోను ఈ మ్యూజిక్ దాంట్లో కూడా మనకి ఇక్కడ చిన్న లైన్స్లా కనబడుతుంది చూడండి, దీన్ని ప్యాన్ అంటారు. ఓకే, అండ్ ఇదేంటంటే వాల్యూమ్. ప్యాన్ అంటే ఏమీ లేదు, మనం లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్లో మనకి అది అటు ఇటు సౌండ్ అన్నది మనకి షిఫ్ట్ అవుతుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను
దీని మీద ఒక కీ ఫ్రేమ్ వేస్తున్నాను. కీ ఫ్రేమ్ అంటే ఏం లేదు, లెఫ్ట్ క్లిక్ అలాగే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఇంకొక లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సో నేను దీన్ని ఇలా అంటున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ వేసాను, ఇలా అంటున్నాను. అండ్ అగైన్ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ వేసాను. చూడండి, ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం సార్. ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ అంటే ఏంటంటే ప్లేబ్యాక్ సమయంలో మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి బదులుగా మాన్యువల్గా మనం అడ్జస్ట్మెంట్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్లో మనకి ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ లెఫ్ట్ ఇయర్లోకి వచ్చింది, లెఫ్ట్ ఇయర్లో ఉంది. మిక్సింగ్ ఇది మళ్ళీ రైట్ సైడ్ వస్తుంది స్పీకర్లోకి. అంటే ఏంటంటే ప్లేబ్యాక్ మళ్ళీ లెఫ్ట్ మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి రైట్గా. సో ఇక్కడ మనకేంటంటే దీన్ని ప్యానింగ్ అంటారు. అలాగే ఇక్కడ మనకి వాల్యూమ్ సౌండ్ మనం ఇలా అన్నాం అనుకో, ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది, డౌన్ అవుతుంది. మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి చూడండి మొత్తం తగ్గిపోయింది. మనం ఏం చేస్తుంటే వాల్యూమ్ ఆన్ లేదా ఎఫెక్ట్స్ వంటి మిక్సింగ్ పారామీటర్లు ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కూడా కావాలనుకుంటే మనం కీ ఫ్రేమ్స్ వేసుకోవచ్చు. ఎక్కడ సౌండ్ తగ్గాలి, ఎక్కడ పెరగాలి. సపోజ్ ఇక్కడ డౌన్ అవుతుంది, మళ్ళీ ప్లే చేస్తాం, సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఇదేంటో చూద్దాం సార్. ఇలా తగ్గే ఉంటుంది ఇలాగగా. సో మళ్ళీ దీన్ని ఇలా రేజ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ప్లేబ్యాక్ సమయంలో మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి. ఓకే, ఇలా మనం ఏంటంటే సౌండ్ని మనం డక్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సైడ్ ఇక్కడ కంట్రోల్ చేయండి. ఎస్, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇది ఆఫ్ అని ఉంది. ఇందులో నేను ఏం చేస్తానంటే రైట్ అంటున్నాను. సో రైట్ అనగానే మనకి ఇక్కడ ఒక రెడ్ సిగ్నల్ లాగా వచ్చింది. ఓకే, సో ఇదేంటంటే ఆటోమేటిక్గా అది కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి మిక్సర్ ఉంది. ఓకే, సో ఈ మిక్సర్ ఆన్ చేసి నేను ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ ఇదేంటో చూద్దాం సార్. ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ అంటే ఏంటంటే ప్లేబ్యాక్ సమయంలో మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి బదులుగా మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి బదులుగా మనం ఏం చేస్తుంటే వాల్యూమ్ ఆన్ లేదా ఎఫెక్ట్స్ వంటి మిక్సింగ్ పారామీటర్లు. సో మళ్ళీ నేను కాలక్రమేణ ఎడిటర్. సో ఈ మిక్సర్ సాఫ్ట్వేర్ని ఉపయోగించాను. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఆఫ్ చేస్తున్నాను. రైట్లో వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ మిక్సర్ అన్నది మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ విండోలో ఇందులో ఉంటుంది మిక్సర్ అనేది. సో మనం మిక్సర్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు మిక్సర్ అన్నది వస్తుందన్నమాట, రైట్. సో ఈ మిక్సర్ని, ఈ రీడ్ని మనం రైట్ కింద చేసుకొని, సో మిక్సర్ని క్లిక్ చేసి అడోబ్ ఆడిషన్లో సౌండ్లో మనం ఆటోమేషన్ అండ్ మిక్సింగ్ అప్ డౌన్ అన్నది చేసుకోవచ్చు. అంటే ప్లేబ్యాక్ సమయంలో మాన్యువల్గా సర్దుబాటు చేయడానికి బదులుగా, అంటే మాన్యువల్గా మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఓకే, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో సరే ఆటోమేటిక్. సో ఇదేంటంటే మనకి ఈ కీ ఫ్రేమ్స్ అనేది మనం వేయటం వలన ఆటోమేటిక్గా ఎక్కడ వాల్యూమ్ డౌన్ అవ్వాలి, ఎక్కడ అప్ అవ్వాలన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట, రైట్. సో ఇది మనం డక్కింగ్ అంటారు, ఇది అడోబ్ ఆడిషన్లో.